శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం హర్పనాయకనహల్లి. ఈ గ్రామం ముళబాగిలి నుండి 11 కిలోమీటర్లు, రామసముద్రం నుండి 13 కిలోమీటర్ల దూరములో ఉంది. శిలాయుగ కాలం నుండి ఈ గ్రామంలో జనజీవనం ఉంది. హర్పనాయుడు నిర్మించిన పాళ్యంగా హర్పనాయకనపాళ్యం, కాలగమనములో హర్పనాయకనపల్లిగా జనవాడుకైనది. గ్రామంలో మండికల్ రోడ్డుకు ఉత్తరాన ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం శిథిలమై ఉండగా జీర్ణోద్ధారము చేయబడి ఉంది. 80 అడుగుల పొడవు, 60 వెడల్పు, 5 ఎత్తుగా గల ప్రాకారంలో ఆలయం తూర్పునకు అభిముఖముగా ఉంది. గర్భగుడి 13 అడుగుల పొడవు, అంతే వెడల్పు కలిగి 35 ఎత్తైన అందమైన గోపురముతో పంచలోహ ఏకకలశముతో అలంకరించబడినది. ఇందులో పూర్వం స్వామివారు బృందావనములో రాధా రుక్మిణీ సమేతముగా పూజలందుకుంటూ ఉండేవారు. ఇప్పుడు శిలా విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడినవి. గర్భగుడికి 13 అడుగుల పొడవు వెడల్పులతో అంతరాలము, 30 పొడవు వెడల్పులతో ప్రవేశ మండపములున్నాయి. ప్రవేశం పైన ఉపాలయములలో శ్రీ రాధా రుక్మిణీ సమేతముగా వేణుగోపాలస్వామి ప్రతిరూప దర్శనం ఉంది. పైన ఉత్తర దక్షిణాల ఉపాలయాలలో దశావతార దృశ్యాలు, పైన నలుమూలల గరుడ ప్రతిమలు ఉన్నాయి. ఎదురుగా గరుడాలయము, బలిపీఠము, పతాక ధ్వజము, ఏకశిలా రాతి దీపస్తంభములున్నాయి. ప్రాకారం లోపల గోడలకు ఆనించి ఆలయ నిర్మాతల, గ్రామ పాలకులైన ఏకిల దొరల ప్రతిమా ఫలకాలు, యుద్ధాల్లో మరణించిన వీరులకు వీరగల్లులు ఉన్నాయి. ఆలయములో నిత్య పూజ, వార పూజలుంటాయి. పండుగ పర్వములందు పూజలు జనవరి 1కి, వైకుంఠ ఏకాదశికి, కృష్ణాష్టమికి విశేష పూజలుంటాయి. కార్తీక సోమవారాలకు దీపాలు మోస్తారు. ఇక్కడి నుండి కంబం గుట్ట, ఊరి గుట్ట వరకు దీపారాధనలుంటాయి. గ్రామంలో ఇంకనూ గంగమ్మ, చౌడేశ్వరమ్మకు గొప్ప ఆలయాలున్నాయి. పాముబండ దగ్గర పాళ్యం ఏకిల దొరసానుల అగ్నిగుండ ప్రాంతంలో ప్రతిమలకు పూజలుంటాయి. ఒక నీటి కొలనుతో పాటు శిలాయుగానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి. గ్రామ ప్రాంతంలో ఇంకా సతీ ఆలయాలు ఉన్నాయి. శ్రీ వెంకటాచలపతి స్వామి అర్చకులుగా పూజాభిషేకములు ఉంటాయి. గ్రామ ప్రాంతములో తూర్పున మహద్వారము, పురాతనమైన ఏకిల దొర కోట, బండలలో గుండులతో కలిపి అద్భుతమైన నిర్మాణముగా ఉండేది.